మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సి పరీక్షల టెన్షన్ అంటూ విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈసీ నుంచి అనుమతి వచ్చేనా, నిరుద్యోగుల జీవితంతో చెలగాటమా అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం. ఏపీ టెట్ ఫలితాలు వచ్చేనా అనేది అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారి ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిందంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఇక మెయిన్గా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీకి లేఖ రాశారు. ఈ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్ ఆధారపడింది. రాష్ట్రంలో 6100 డిఎస్సి పోస్టుల భర్తీ చేసేందుకు గాను సీఎం జగన్ ప్రభుత్వం చివరి దశలో నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్లో అనేక అవకతవకలను క్రియేట్ చేసి కోర్టును ఆశ్రయించేలా చేసింది. 51,000 బిఎడ్ అభ్యర్థులకి పేపర్ 1 నుంచి అప్లికేషన్ల దరఖాస్తులు తీసుకున్న 750 ఇప్పుడు క్రెడిట్ చేస్తారు.